గాక. శ్రేష్టమైన సమయంలో మనం ఉన్నాం. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జీవగ్రంథంలో ఈరోజు దేవుడు పనిచేసే రీతి, దేవుడు తన కృపను ఎలాగున విస్తరింప చేస్తారనే విషయాలను గురించి లేఖనంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలామంది ప్రార్థిస్తున్నాం, అద్భుత ఆశ్చర్య కార్యాల కొరకు మనం చూస్తున్నాం, మన జీవితాల్లో మేలు జరగాలని మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు పనిచేసే రీతి ఎలా ఉంటుంది అనే విషయాన్ని గురించి ఈరోజు మనం చూడబోతున్నాం. సాధారణంగా ఒక ప్రాథమిక అంశం ఏమిటంటే స్వస్థత, అద్భుత ఆశ్చర్య కార్యాలు. ఈరోజు సొసైటీలో చాలా గలిబిలిగా ఉండేటువంటిది. నేను కాంప్లికేషన్లోకి వెళ్ళాలని కాదు, కానీ ఈ రెండింటికి వ్యత్యాసం ఏమిటంటే స్వస్థత మనం అందరూ నమ్ముతాం, ప్రార్థన చేస్తాం, దేవుడు స్వస్థపరచబడాలి. బట్ మిరకిల్స్ అంటే అద్భుతాలు అనే దాన్ని ఇంగ్లీష్లో సూపర్ న్యాచురల్ పవర్స్ అంటారు. సూపర్ న్యాచురల్ పవర్స్ అంటే అప్పటికప్పుడే కళ్ళ ముందు జరిగేదాన్ని అద్భుతము అంటారు. అద్భుతము, ఆశ్చర్య కార్యాలు అనేవి కళ్ళ ముందు జరగాలి అప్పటికప్పుడే. ఉదాహరణకి యేసుప్రభు వారు చేసినవన్నీ అద్భుతాలే, సూపర్ న్యాచురల్ పవర్స్ అంటారు. ఎలాంటివంటే పుట్టుబుడ్డివాడిని అప్పుడే అలా కళ్ళు రావడం, లేకపోతే ఓచు చేయగలిగిన వాడిని, లేకపోతే అవిటివాడిని లేచి నడవడం, లేకపోతే తుఫానును గద్దించడం, ఇవన్నీ కూడా సూపర్ న్యాచురల్ పవర్స్ అంటారు. అంటే ఆ క్షణంలో అలా, లేకపోతే ఆయన ముట్టుకోగానే వెంటనే చనిపోయినటువంటి శరీరం మళ్ళీ జీవం పొందుకోవడం. ఎప్పుడో 4 రోజుల క్రితం చనిపోయినటువంటి లాజరు బయటికి రా అని వెంటనే బయటికి రావడం, ఇవన్నీ కూడా సూపర్ న్యాచురల్. దీన్నే అద్భుతాలు అంటారు, వండర్స్ అనమాట. అద్భుత క్రియలు. మోషే సముద్రం మీద కర్రబెట్టిలా కొట్టిన వెంటనే సముద్రం 2 పాయలు అయిపోవటం, ఇవన్నీ కూడా అద్భుతాలు అని అంటారు. అంటే ఈ రోజుల్లో చాలామంది చెప్పేది అద్భుతాలు లేవు, స్వస్థతలు ఉన్నాయి అనేటువంటిది కొంతమంది నమ్మకం. ఎందుకంటే అద్భుతం అంటే ఇది ఇలా ఉంటుంది, కళ్ళ ముందు ఖచ్చితంగా అలా జరగాలంటే ఒకసారి ఆజ్ఞాపించిన వెంటనే జరిగేటటువంటి పని అద్భుతం అంటారు. పేతురు యోహానులు దేవాలయం దగ్గర అవిటివాడు ఉన్నప్పుడు పేతురు యోహానులు వెళ్ళి వెండి బంగారాలు మా యొద్ద లేవు, కానీ నజరేయుడైన యేసు నామములో లేచి నడు అని చెప్పిన వెంటనే దిగ్గున లేచి నడిచాడు. దీన్ని అంటారు. మరి ఈ రోజుల్లో ఈ విషయాల గురించి చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. సరే, అవి పక్కన పెడదాం, మన వాక్యంలోకి వెళ్దాం. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే మనందరికీ సుపరిచితమైనటువంటి వాక్య భాగము సిరియా రాజు దగ్గర పనిచేస్తున్నటువంటి నయమాన్ అనేటువంటి సైన్యాధ్యక్షుడు స్వస్థతను గురించి అక్కడ వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుంచి ఈ అధ్యాయం అంతా మనం చూసినప్పుడు సిరియా రాజు సైన్యములకు అధిపతి అయిన నయమాను అప్పుడు నేను అతని చేత యెహోవా సిరియా దేశమునకు జయం కలుగజేసి ఉన్నాను. ఇదంతా మనకు తెలిసిందే. అయితే అతని ఇంట్లో ఒక చిన్నది ఉంది, ఇశ్రాయేలు రాజ్యం నుంచి వెళ్ళినటువంటి చిన్నది. ఆ చిన్నది ఏం చేసిందంటే ధైర్యం తెచ్చుకుని తన యజమానికి సమాచారం అందించింది, అయ్యా మా దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తే నీకు స్వస్థత లభిస్తుందని. అప్పటికి ఇతను చాలా ప్రయత్నాలు చేశాడు, చాలా మంది వైద్యుల్ని కలిశాడు, చాలా రకాల. ఎందుకంటే రాజు దగ్గర ఉండేటువంటి సైన్యాధ్యక్షుడు అంటే అతనికి వైద్యం అందించడానికి రాజు ఇచ్చే గ్రాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంతైనా ఇవ్వడానికి వెనుకాడు. స్వతహాగా ఇతనే ధనవంతుడు, దాంతోపాటు రాజుగారి యొక్క ఆశీస్సులు కూడా ఉండడంతో ఎలాంటి వైద్యాన్ని అయినా పొందుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. అయినప్పటికీ అంత ధనికుడైనటువంటి వ్యక్తి, పేరు ప్రఖ్యాతి కలిగిన వ్యక్తికి స్వస్థత లభించలేదు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ తర్వాత సందర్భాలు మనకి తెలుసు. అదేమిటంటే అతడు ఎలీషా దగ్గరికి వెళ్ళటం, ఎలీషా అతనిని 7 మార్లు యోర్దాను నదిలో ములగమనటం, అతడు అనాసక్తితో ఉండటం, వెళ్ళిపోయేటప్పుడు తన సేవకుడు మరలా చెప్పటం, అతని మాటలు విని 7 మార్లు ములిగిన వెంటనే అతనికి స్వస్థత వచ్చింది. ఈ ఉదాహరణ అంతా క్లియర్గా మనకు తెలుసు. దాని గురించి నేను చెప్పాలని అనుకోవట్లేదు, కానీ దాని వెనక ఉన్నటువంటి అర్థాలను మనం చూసినట్లయితే ఈ ఓల్డ్ స్టోరీలో మనకు కనిపించేది ఏమిటాయి అన్నట్లయితే దాని వెనక దేవుడు ఏ రీతిగా అద్భుతం చేస్తాడనేటువంటి ఒక లైన్ మనం చూడబోతున్నాం. దాన్ని ఏమన్నారు అన్నట్లయితే దీనత్వము అన్నారు. దేవుడు ఎక్కడ పని చేస్తారు అన్నట్లయితే దీనత్వము. ఈ రోజుల్లో చాలా మంది అహంకారంగా ఇదిగో స్వస్థత, అదిగో అని గట్టిగా మాట్లాడుకుంటారు, కానీ దేవుడు స్వస్థత ఎక్కడ అనుగ్రహిస్తారు అనే మాట మనం చూసినట్లయితే ఆయన దీనులకు కృపనిచ్చువారు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాట మనం చూస్తాం కదా. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఈ లోక స్నేహము దేవునితో కాబట్టి వాడు దేవునికి శత్రువగును, ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ
మత్సరపడినంతగా అపేక్షించున అని లేఖనము చెప్పుచు వ్యర్థమనుకుని వాళ్ళారా కాదు గాని ఆయన కృపనిచ్చువాడు, ఎక్కువ కృపనిచ్చువాడు. అందుచేత అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనము చెప్పుచున్నది అన్నారు. దేవుడు తన కార్యమును బయలుపరచటానికి, కృపను విస్తరింప చేయటానికి ఆయన ఎన్నుకున్నటువంటి మార్గం ఏమిటయ్యా అంటే దీనత్వము అన్నారు. మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల్లో మనం చూసినప్పుడు ధన్యతలను గురించి చాలా వివరంగా వ్రాయబడింది కదా. ఆత్మవిషులై దీనులైన వారు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అని చెప్తూ చాలా విషయాలు మనం చూసాం. అంటే ధన్యతలో ఒక క్వాలిటీ, దాని వెనుక ఆశీర్వాదం, బ్లెస్సింగ్. నీవు ఒక క్వాలిటీ కలిగి ఉంటే పర్యవసానంగా నీకు కలిగేటటువంటి మేలు కదా. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుతురు. అంటే ఇవన్నీ కూడా ఒక ధన్యత, ఒక క్వాలిటీ నీకుంటే నీకు ఇవ్వబడే బ్లెస్సింగ్. దీన్ని కండిషనల్ బ్లెస్సింగ్స్ అన్నారు. నువ్వు ఎప్పుడైతే ఈ కండిషన్లో ఉన్నావో ఆశీర్వాదం. ఈరోజు మనం స్వస్థత గురించి నమ్మినప్పుడు మనకు ఒక మాట ఉంటుంది, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఎవరు నమ్మకం ఉండాలి? చూడండి, ఇందాక మనం అనుకున్నాం సూపర్ న్యాచురల్ పవర్స్. ఈరోజు అద్భుతాలు చేసేవాళ్ళు చెప్పే మాట ఏమిటంటే నీకు నమ్మకం ఉంటే నువ్వు స్వస్థత పొందుతావు, నీకు స్వస్థత రాలేదంటే నీకు నమ్మకం లేదని. కానీ యేసు ప్రభు వారు ఆయన ఉదాహరణకు అనుకుందాం, లాజరు చనిపోయి సమాధి చేయబడి 4 రోజులు అయింది. ఇప్పుడు లాజరు మృతదేహంగా ఉన్నవాడికి విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? బ్రతుకుంటే కదా విశ్వాసం వస్తుంది. మృతదేహం ఎక్కడ నమ్ముతుంది? మృతదేహం దగ్గరికి వెళ్ళి మృతదేహమా నన్ను నమ్మినట్లయితే నేను బ్రతికిస్తానని చెప్పింది ఏమి లేదు కదా. సూపర్ న్యాచురల్ పవర్స్లో ఉండేటువంటి అద్భుతాల్లో ఉండే గుణం ఏమిటంటే ఆబ్జెక్ట్ అనేటువంటిది జీవం లేకుండా ఉన్నా కూడా వాళ్ళు చేయగలుగుతారు. ఉదాహరణకి సముద్రమా నీవు నా యందు విశ్వాసం ఉంచితే నిన్ను 2 పాయలు చేస్తానని మోషే ఏం అనలేదు. ఆయన కర్ర తీసుకుని కొట్టేసరికి 2 పాయలు అవ్వాల్సిందే. దీన్ని సూపర్ న్యాచురల్ పవర్స్ అంటారు. అంటే చనిపోయిన వారు మృతులు లేచారు అంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ప్రార్థించగా ఐతుకు అనేటువంటి యవనస్తుడు చనిపోయాడు, కిటికీలోంచి కింద పడి. అప్పుడు పౌలు గారు వెళ్ళి ప్రార్థన చేయగా అతను జీవాన్ని పొందుకున్నాడు. అలాగే పేతురు గారు విధవరాలు చనిపోయినప్పుడు ప్రార్థించగా ఆమె తిరిగి లేచినట్టుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారు కూడా చనిపోయిన వారిని తిరిగి లేపారు. ఇవన్నింటిలో మనం చూసేటప్పుడు వాళ్ళకి విశ్వాసం ఉందా? మృతదేహానికి విశ్వాసం ఉందా? ఈరోజు ఎవరైనా మనలో ప్రశ్న అడుగుతున్నారు, ఏదైనా రోగం వచ్చింది, తెగులు వచ్చింది, ఇంకోటి వచ్చిందంటే ప్రార్థన చేయటం ఒకవేళ జరగకపోతే నీలో విశ్వాసం లేదబ్బాయి అని అంటున్నారు. కానీ ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్పుకుంటున్నామంటే దేవుడు స్వస్థపరిచే విధానాల్లో ఇక్కడ మనకి ఇవ్వబడినటువంటిది ఏమిటయ్యా అంటే నువ్వు దీనత్వంతో ప్రార్థన చేసినట్లయితే కృప విస్తరింపబడుతుంది. నీ జీవితంలో కార్యం జరగాల, నువ్వు కృప కొరకు దీనత్వంతో కనిపెట్టుకుంటే ఆయన నీ జీవితంలో కార్యం చేస్తారు. మన కొరింథీయులకు రాయబడిన 1వ పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో ఆయన అంటున్నారు కదా, ఏ శరీరియు అతిశయింపకుండానట్లు. ఎవరు కూడా అతిశయించడానికి వీల్లేదట. చూడండి, కొరింథీయులకు రాయబడిన 1వ పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. సహోదరులారా మీరు పిలిచిన పిలుపును చూపిడి, లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను పిలువబడలేదు గాని ఏ శరీరియు ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు. ఎవరో ప్రౌడ్ ఫీల్ అవడానికి లేదు, ఎవరో గర్వపడడానికి లేదు. ఎక్కడైనా గర్వపడితే ఈ మధ్య మనం చూసాం కొన్ని వీడియోస్లో కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్లో వాళ్ళు అద్భుతాలు చేస్తున్నారు. కాలుతో దాన్ని కూడా ఒకడం, ఎగిరిదాన్ని కూడా ఒకడం, గుడ్ల మీద దాన్ని కూడా ఒకడం. అతిశయం. కొంతమంది కోకోకోలా ఇస్తున్నారు, కోకోకోలా అభిషేకం అంటున్నారు కొంతమంది. ఇవన్నీ కూడా విచిత్రమైనటువంటి ఆలోచనలు కదా. విచిత్రమైనటువంటివి ఎక్కడి నుంచి వస్తున్నాయి? అతిశయం. వాళ్ళ మాటలు గర్వపు మాటలు, అహంకారపు మాటలు కదా. ఏ శరీరియు ఆయన ఎదుట అతిశయింపకుండానట్లు. దేవుడు తన కార్యాన్ని ఎలా చేస్తారయ్యా అన్నట్లయితే దీనత్వంలో ఉన్న చోట దేవుడు తన కార్యాన్ని జరిగించడానికి ఇష్టపడుతున్నారు. అహంకారపు మాటలు, డాంబిక మాటలు, అతిశయ మాటలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ దేవుని స్వస్థత కనిపించదు కదా. అందుకే మనం కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 12లో పౌలు గారు తన బలహీనత నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు దేవుడి దగ్గర నుంచి వచ్చిన వర్తమానం ఏమిటి? నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలునయ్యా
అంటే నువ్వు దీనంతత్వం కనిపెట్టుకో. నీ శరీర బలహీనత తొలగిపోవాలా లేదా అనేటువంటిది నువ్వు దీనత్వంతో కనిపెట్టుకో. మేబీ అది వెంటనే జరగకపోవచ్చు. వాస్తవానికి పౌలు గారు తన నడికట్లు, ఆయన మరణించిన తర్వాత తన నడికట్లు చేతి గుడ్డలు తీసుకుని ఎక్కడైనా తాకితే స్వస్థత వచ్చిందట. అంత గొప్ప దైవజనుడిగా పేర్కొన్నాడు. బహుశా ఆయన చేతి గుడ్డలు అని అంటే ఆయన ఉపయోగించినవి కావచ్చు. దాన్ని వాళ్ళు ఎవరు కాపీ పేస్ట్ చేయలేదు, దాన్ని మల్టిప్లై చేయలేదు కదా. దాన్నే ఇదిగో ఈయన గుడ్డలు ఇవి కనుక దీన్ని 1,00,000 కచ్చీపులుగా మారుద్దాం అనుకోలేదు. ఈరోజు మారుస్తున్నాను, 1,00,000 కచ్చీపులుగా మారుస్తున్నాను. కానీ ఆ రోజుల్లో అలా చేయలేదు. అది ఏదైతే ఉందో ఆయన చేతిలో ఏది ఉపయోగించారో ఆ చేతిలో ఉపయోగించిన వస్తువుకి స్వస్థత ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దాన్ని బేస్ చేసుకుని ఈరోజు దాన్ని లక్షలుగా అమ్ముతున్నారు కదా. వాస్తవం ఇది. అయితే ఇక్కడ మనం చూసే మాట ఏమిటంటే స్వతహాగా అంత పవర్ కలిగినటువంటి ఆయన అనేక అద్భుతాలు చేశారు. అలాగా అద్భుతాలు చేసినప్పుడు లుస్త్రాలో ఆయన చేసిన అద్భుతాలు మనకు తెలుసు. ఆయన అద్భుతం చేసినప్పుడు అక్కడ పౌలు బర్నబా ఉన్నారు. పౌలు బర్నబా ఉంటే వాళ్ళిద్దరికీ అద్భుతం చేసినప్పుడు ఆ అవిటివాడు బాగుపడిపోయాడు కళ్ళ ముందు. దీన్నే అద్భుతం అంటారు, సూపర్ న్యాచురల్ పవర్. సూపర్ న్యాచురల్ పవర్స్ ఉండే గుణం ఏమిటంటే ఎవరు కూడా కాదు అని చెప్పడానికి వీలేదు కదా, సస్పెక్ట్ చేయడానికి వీలేదు. ఉదాహరణకు అనుకుందాం, ఒక అవిటివాడు ఉన్నాడు, 2 కాళ్ళు నడవలేకపోతున్నాడు. వెంటనే లేచి నిలవబడు అని చెప్పారే అనుకుందాం, ఏమవుతుంది? వెంటనే అవిటివాడు లేచి నిలవబడితే అవిటివాడిని ఊర్లో అందరూ తెలుసు కదా. కొన్నిసార్లు మనం వైకల్యం ఉన్న వాళ్ళని మనం తక్కువగా చేసి మాట్లాడడానికి వీల్లేదు. కానీ ఉదాహరణకు అనుకుందాం, యేసు ప్రభు వారు పుట్టుగుడ్డువాడిని బాగు చేశారు. లేఖన ప్రకారంగా అతని వయసు 30 ఏళ్ళు పాటు. 30 ఏళ్ళు పాటు అంటే మన ఊళ్ళో పుట్టుగుడ్డువాడు 30 ఏళ్ల నుంచి వయసు కలిగిన వాడు ఉంటే కామన్గా మనకు బాగా సుపరిచితుడు ఎన్నోసార్లు. అదేరా మీ ఊళ్ళో గుడ్డోడు ఉన్నాడు అన్నారు అనుకోండి, ఎవరు కనిపిస్తారు? ఆ పర్సన్ మనకు ఖచ్చితంగా కనిపిస్తారు. 30 ఏళ్ల పాటు అతనికి ఒక అడ్రస్ వచ్చేస్తుంది అతనికి. అలాంటి వ్యక్తి ఊళ్ళో అందరికీ తెలిసిపోతాడు. ఇప్పుడు అతను చూస్తున్నాడు అని అంటే ఎవరు కాదనగలరు? ఇప్పుడు సూపర్ న్యాచురల్ పవర్. ఇప్పుడు అతను కళ్ళు వచ్చేసి చూస్తున్నాడు. ఊరంతా టామ్ అయిపోయింది, 10 ఊళ్ళకి ఎగబాగిపోయింది కదా. ఇక్కడ మన చిన్నప్పటి నుంచి చూస్తున్న గుడ్డివాడు ఉన్నాడే, వాడికి కళ్ళు వచ్చినాయి. ఆ మాట ఎప్పుడైతే వచ్చిందో సూపర్ న్యాచురల్ పవర్, అది ఎప్పుడైతే రివీల్ అయిందో దీనికి ఎవిడెన్స్ ఉంటుంది. ఎవరో నో అని చెప్పడానికి లేదు. ఇక్కడ ఇది అంగీకరించడానికి అందుకే యేసు ప్రభు వారు చేసిన అద్భుతాల్లో కానీ అపోస్తులు చేసిన అద్భుతాల్లో కానీ కాదని చెప్పలేం. కానీ దానికి గల కారణాలు తప్పుపట్టడానికి ఎదుర్కొన్నారు. ఇప్పుడు యేసు ప్రభు వారు అపవిత్ర ఆత్మను వదిలించారు, కాదని చెప్పడానికి వీల్లేదు. ఊరంతా సంఖ్యలు వేస్తున్నారు, ఆ వ్యక్తికి తెంపేస్తున్నాడు, సమాధుల్లో ఉంటున్నాడు, ఎవరో ఆపలేకపోతున్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు యేసు ప్రభు పాదాల దగ్గర చక్కగా బట్టలు వేసుకుని కూర్చున్నాడు. ఎవరు కాదనగలరు? ఊళ్ళో ప్రతివాడు ప్రయత్నించిన వాడే, ఊళ్ళో ప్రతివాడు భయపడిన వాడే, ఊళ్ళో ప్రతివాడు కూడా ఏదో ఒకలాగా నియంత్రించాలని చూసిన వాడే. ఎవరు ఏం చేయలేకపోయారు కొన్ని సంవత్సరాల ప్రయత్నం. ఈ ప్రయత్నం అయిన తర్వాత కూడా ఆ వ్యక్తి వచ్చి యేసు ప్రభు దగ్గర కూర్చునేసరికి ఊరంతా భయపడ్డారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇప్పుడు కాదని చెప్పడానికి లేదు, కళ్ళ ముందు ఐ విట్నెస్. ఇప్పుడు ఏం చెప్తున్నారు? నువ్వు బయల్జెబూలు వలన వీటిని వదిలించావు అంటే నీలో ఒక అపవిత్రాత్మ వలన వదిలించావని కారణాలు తప్పుపట్టే ప్రయత్నం చేశారు, కానీ చేసింది కాదని చెప్పడానికి వీలేదు. ఇది ఈరోజు మనం తెలుసుకోవాలి. అందుకని ఇంత పవర్ కలిగినటువంటి ఈయన ఒకనొక సందర్భంలో డాక్టర్నల్గా చాలా రకాలైనటువంటి మాటలు చెప్పారు. అంటే అది బలహీనత, అది శరీరంలోని బలహీనత ఏమై ఉన్నది, అది ఒకవేళ శారీరక బలహీనత, కొంతమంది దాన్ని ఆయన కళ్ళకి ఏదో లోపం ఉందని, కొంతమంది ఆయన ఏదో జ్వరంతో బాధపడ్డారని, లేదు కొంతమంది ధర్మశాస్త్ర ప్రకారంగా ఆయనలో ఉండేటువంటి ధర్మశాస్త్రం అని, పాప స్వభావం అని ఏదో కొంత వివరించడం ప్రయత్నించారు. కానీ అది ఏది అడిగినా దేవుడి దగ్గర నుంచి వచ్చిన మాట ఏమిటయ్యా అన్నట్లయితే, నా కృప నీకు చాలు, మారు ప్రార్థించగా. ఓకే, ఆల్ రైట్ అనలేదు దేవుడు. సో కొన్నిసార్లు వెయిట్, అది అంటాం మనం. చాలాసార్లు మనం ఎవరి దగ్గరైనా వెళ్ళినప్పుడు, అద్భుతాలు చేసేయడానికి వెళ్ళేటప్పుడు అద్భుతం చేస్తున్నాం కదా అని అన్నారు అనుకున్నాం. ఓకే, అద్భుతం చేస్తున్నాం. ఈరోజు దేవుడు నీకు అద్భుతం చేయడం చెప్పడానికి ధైర్యం ఉందా? దేవుడు అవునని చెప్పేటటువంటి మాటలో ఎంత విలువ ఉందో కాదని చెప్పే మాటలో కూడా అంతే విలువ ఉంటుంది కదా. కొన్నిసార్లు నో అని కూడా చెప్పబడుతుంది ఖచ్చితంగా, కానీ ఈరోజు ఆ ప్రాక్టీస్ ఎవరో చేయట్లేదు కదా. ఉదాహరణకు అనుకుందాం, యేసు ప్రభు వారు అద్భుతాలు చేసేవారు, మేము కూడా చేస్తున్నాము అని అంటే, యేసు ప్రభు వారు ఒక యవనస్తుడు అన్నాడు, వెళ్ళిపోయి నీ ఆస్తిని అంతా అమ్మి వచ్చి నువ్వు నన్ను వెంబడించు అన్నారు. అలాంటి మాట ఎవరైనా చెప్పగలుగుతున్నారా ఈరోజు? ఎక్కడైనా మీటింగ్లో అబ్బాయి ఇదిగో నీ పేరు పెట్టి వెళ్ళి ఇంటికి వెళ్ళి నీ ఆస్తి అంతా అమ్మేసి యేసు ప్రభుని అంగీకరించని చెప్పగలుగుతున్నారా?
నీ అప్పులు తీరిపోతాయి, నీ సమస్యలు తీరిపోతాయని చెప్పగలుగుతున్నారు కానీ ఆ మాట చెప్పలేదు. యేసుప్రభు వారు చెప్పిన మాటే, అధికారంతో చెప్పిన మాటే. కనుక దేవుని యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోకపోతే ఈరోజు లోకం అపార్థం చేసుకుంటుంది. రైట్, ఇక్కడ మనం ఈ విషయాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని యొక్క చిత్తంలో 3 విషయాలను మనం చూడవచ్చు. అదేమిటయ్యా అంటే, ఇందాక మనం చూసాం మార్కు సువార్త 10:46. ఈ పుట్టుగుడ్డివాడు బర్తలోమియ పేరు అతను కేకలు వేస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను స్వస్థపరచు, ప్రార్థిస్తున్నాడు, అడుగుతున్నాడు, విశ్వాసంతో అడుగుతున్నాడు. లోకాసు వార్త 18 వారు విసుగక ప్రార్థించవలెను అనుటకు ఆయన వారితో ఈ మాటలు చెప్పారు. విసుగక ప్రార్థించాలి అని అంటే, ఒక పేద విధవరాలు ఒక న్యాయాధిపతి దగ్గర గోజాడుతుంది, అయా నాకు న్యాయం చేయి, అయా నాకు న్యాయం చేయి అంటే. ఇది ఒకరోజు జరిగిన సందర్భం కాదు. ఇది ఈ లోపల ఆమెలో ఉండేటటువంటి దీనత్వము పరీక్షింపబడాలి. ఈ బర్తలోమి అనేటువంటి గుడ్డివాడు కూడా అనేక మంది వచ్చి, అబ్బాయి నువ్వు నోరు మూసి కూర్చో ఆపే ప్రయత్నం చేశారు. కానీ నేను ఆగను, నేను అరుస్తాను. ఎంతవరకు అరుస్తాను? ఆ దావీదు కుమారుడు క్రీస్తు ప్రభు నాకు జవాబు ఇచ్చేంత వరకు నేను అరుస్తాను. నా మాట విని నా దగ్గరికి వచ్చేంత వరకు నేను అరుస్తాను. ఎందుకంటే ఆయన స్వస్థపరచగలడని నేను నమ్ముతున్నాను. ప్రార్థనా శక్తి, ఈరోజు ఆయనలో ఉండేటువంటి ప్రార్థనా శక్తి, అంతగా ప్రార్థిస్తే యేసు ప్రభు వారు వచ్చి స్వస్థపరిచారు. అలాగే ఈ విషయాలను గురించి మనం చూసేటప్పుడు ఇక్కడ ఈ 2 సందర్భాల్లో కూడా వారిలో దీనత్వం, నీలో స్వస్థత కలగాలి అన్నట్లయితే నీలో దీనత్వం ఉందా, నీలో విశ్వాసం ఉందా, నీలో పట్టుదల ఉందా, నీలో దేవుని సమయం కొరకు కనిపెట్టుకుని. కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చు, కొన్నిసార్లు వెంటనే జరగవచ్చు. కొన్నిసార్లు ఆలస్యం అవుతుందని విసుగు చెందవలసిన పని లేదు. ఆలస్యం అవుతున్నప్పుడు లూకాసు వార్త 18 గుర్తు చేసుకుందాం. వారు విసుగక ప్రార్థించవలెను అనుటకు ఆయన వారికి మాటలు చెప్పారు. ఒకసారి ఆలస్యం అవుతుందా, ప్రార్థించాలి, విసుగక ప్రార్థించాలి, కనిపెట్టుకోవాలి. అబ్రాహాము ప్రార్థించాడు. సుమారుగా తన గర్భఫలం కోసం వాగ్దానం చేయబడిన తర్వాత 25 సంవత్సరాలు పైగా అతడు విసుగక ప్రార్థించాడు. విసుగక ప్రార్థించున్నాడు. మనలో ఈరోజు చాలా వరకు ఆప్షన్స్ ఎదుర్కోవడానికి గల కారణం ఏమిటంటే, ఆ మాట మనకు నచ్చదు. విసుగక ప్రార్థించడం అంటే నచ్చదు. ఇక్కడ అవుతుందా పని, ఇక్కడ అవ్వకపోతే అక్కడ, అక్కడ అవ్వకపోతే అక్కడ, ఎక్కడ అవుతుంది వెంటనే పని, ఎక్కడ అవుతుంది, ఎక్కడైతే మిరకిల్ జరుగుతుంది. అందుకే మిరకిల్ సెంటర్లు వచ్చినాయి. ఇప్పుడు ఏమిటంటారు? ఈ మిరకిల్ సెంటర్స్ అట్ల పేర్లు కదా. మిరకిల్ సెంటర్స్లో మిరకిల్సే జరగాలి. మరి ఏం జరుగుతున్నాయో మనకు తెలియదు. వన్స్ అలా వెళ్ళిన వెంటనే మిరకిల్ అనేది జరిగిపోవాలి కదా. ఈ బెత్సెదా అనేటువంటి కోనేటి దగ్గర ఒక ఆయన కూర్చున్నాడు. ఆయన చేసిన పని అదే. 36 ఏళ్ళ పాటు కూర్చున్నాడు అక్కడ మిరకిల్ సెంటర్లో. కారణం ఏమిటంటారు? 36 ఏళ్ళ పాటు ఏదో ఒక రోజు ఒక్కసారిగా నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని కూర్చుని ఎంతకాలం గడిపాడు? 38 ఏళ్ళు గడిపేశాడు. యేసు ప్రభు గారు వచ్చారు, అబ్బాయి మిరకిల్ సెంటర్లో ఏం లేదు అబ్బాయి, నా మాటలో ఉంది, లేచి నడువు, ఈ టైం వచ్చాక నువ్వు నడుస్తావు. కనుక ప్రియులరా, దేవుని యొక్క చిత్తంలో మనం దేవుని యొక్క కార్యాలు పొందుకోవటానికి దీనత్వం అనేది ముఖ్యం. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 13 నుంచి మనం చూస్తే, 7వ అధ్యాయం 13 నుంచి, వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని దేశమును నాశనము చేయుటకు మిడతలను సెలవిచ్చినప్పుడే గాని నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదికి చెడ్డ మార్గమును విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి. చూడండి, దిస్ ఈజ్ ద ప్రాసెస్ కదా. స్వస్థత పొందటానికి ఇది ఒక ప్రాసెస్ అట. ఏం చెప్పారు ఇప్పుడు? నా జనులు తమను తాము తగ్గించుకుని, అంటే వారు తమ యొక్క దీనత్వాన్ని చూపించుకుని తమను తాము తగ్గించుకుని నెక్స్ట్ ఏం చేయాలి? ప్రార్థన చేసి నన్ను వెతికి చెడ్డ మార్గములు విడిచినట్లు. రైట్, ఇక్కడ చూడండి, నన్ను వెదకి అన్నాడు. దేవుని వెతకటం ఎక్కడ? అపోస్తుల కార్యగ్రంథం 17వ అధ్యాయంలో, ఆయన వెతుకులాడు నిమిత్తము సమీపమున ఆయన మనకు దొరికే దేవుడు. ఈరోజు దేవుని వెతకాలి అంటే
లేఖనాలు శోధించాలి, వాక్యాన్ని వినాలి, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. లోకంలో ఏం జరుగుతుంది, నా జీవితంలో ఏం జరుగుతుంది, దేవుని ఉద్దేశం ఏమిటి. ఇది స్వస్థతకు ఒక ప్రొసీజర్. ఉదాహరణకి ఒక వ్యాధి నిమిత్తం ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళాక, అబ్బాయి నీకు ఫలానా వ్యాధి డయాగ్నోజ్ చేయబడింది, దీనికి సంబంధించి ఈ కోర్సు, ఈ సిస్టము, ఈ వారం రోజులు ఈ కోర్సు ఇస్తాం, అదైన తర్వాత మరొక కోర్సు, ఇలాగ ఒక 6 నెలలు వాడిన తర్వాత క్యూర్ అవుతుందని అంటే, ఈ లోపల ఆ పేషెంట్ అవన్నీ నాకు తెలియదండి, ఏదైనా సింగిల్ టాస్క్లో ఒక రోజులో మాయమైపోయేది ఏమన్నా ఉందా అని అంటే అవుతుందా? వెంటనే ఇప్పుడే అయిపోవాలి అని అంటే అవుతుందా? నువ్వు గో త్రూ ప్రొసీజర్. నీవు ఈ ప్రొసీజర్ గుండా వెళ్ళవలసిందే, ఆగవలసిందే అని చెప్తా. ఇక్కడ దేవుని మాటలు చెప్తున్నాయి. ఆయనను వెతికి ఏం చేయాలంటండి? ఆయనను వెతికి ఏం చేయాలి? చెడుతనమును విడిచి ఏం చేయాలి? చెడుతనమును అంటే ఈరోజు ప్రతి స్వస్థత జరిగే చోట పాపం గురించి హెచ్చరించాలి. పాపం గురించి టచ్ చేయకుండా డైరెక్ట్ స్వస్థతలోకి వెళ్ళకూడదు. పాపం గురించి చెప్పకుండా, దీనత్వం గురించి చెప్పకుండా, దేవుని చిత్తం గురించి చెప్పకుండా, మారు మనసు గురించి చెప్పకుండా, రక్షణ గురించి చెప్పకుండా, ఈ జీవిత మార్పు గురించి చెప్పకుండా, ఇదిగో అనేటువంటి మాటలు నిరర్థకమైన మాటలు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఆయనను వెతకాలి. నీ బలహీనతలో, నీ తెగులులో, నీ వ్యాధిలో, నీ సమస్యల్లో దేవుని వెతికే స్వభావము కావాలి. దేవుని వెతకాలి. నీ చెడు మార్గములను విడిచి. ఎంత చక్కని మాట చూసారా? ఇది జీవగ్రంథం చెప్తున్న మాట. ఈరోజు లోకంలో టచ్ అంటాడు ఒక ఆయన, ఈ కింద పడిపోతున్నాడు ఈ మనిషి. ఈయన ఎందుకు అంటున్నాడో, ఈయన ఎందుకు పడిపోతున్నాడో అర్థం అవ్వట్లేదు. ఈ టచ్ అని ఈయన పడిపోతున్నాడు, ఈ పడిపోయి ఆయన పడిపోతున్నాడు. ఏం జరుగుతుంది? ఉదాహరణకు అనుకుందాం, ఈ ఒక మాట అనుకుందాం. ఒక వ్యక్తి ఉన్నాడు, వెళ్ళాడు, అబ్బాయి నాకు ఒక ₹1,00,000 అప్పు ఉంది అన్న టచ్ అన్నాడు అనుకోండి, మొత్తం అప్పులన్నీ క్లియర్ అవుతున్నాయా? ప్రో నోట్లు వచ్చేస్తున్నాయా? చెక్లన్నీ వెనక్కి ఇచ్చేస్తున్నారా? క్లియర్ అయిపోతున్నాడా? ఇట్స్ ఏ ప్రాసెస్. ఉదాహరణకు ఒక విద్యార్థి ఉన్నాడు, ఇలాంటి ప్రాసెస్ ఉంటే దైవిక వాక్యం చేసేది నన్ను వెతుకు అనే మాట చూస్తే మన యవన బిడ్డలు ఉన్నారు. యవన బిడ్డలకు దేవుని వాక్యాన్ని ఎందుకు మనం అందిస్తాం? దేవుని వాక్యం వారిలో డిసిప్లైన్, వారిలో పరిశుద్ధత, వారిలో ఒక కన్సిస్టెన్సీ అనేది డెవలప్ చేసి తద్వారా వారిని ప్రయోజకులు చేయటం. అబ్బాయి నువ్వు ఊరు వాడ తిరిగినా నువ్వేం అక్కర్లేదు, ఏదో ఒక రోజు వచ్చి నీకు అవసరమైన నేను టచ్ అంటా నీకు ఉద్యోగం వచ్చేస్తుంది అంటే అవుతుందా? అవుతుందా? దేవుని వాక్యం మనిషి జీవితాన్ని కట్టాలని అంగీకరించాలా లేదా చెప్పండి. దేవుని వాక్యం మనిషిని బలపరచాలా లేదా? దేవుని వాక్యం మనిషిని పరిశుద్ధపరచాలి. ఇట్స్ ఎ వే ఆఫ్ లైవింగ్. అంటే మనిషి జీవన విధానాన్ని దేవుని వాక్యం మీద. అందుకే అంటున్నారు, నన్ను వెదకి వారి చెడు మార్గమును విడిచి, అప్పుడు దేవుడు కార్యం చేస్తారంటే నీవు చేయగలిగింది నువ్వు చేస్తే దేవుడు తను చేయగలిగింది తను చేస్తాడు. ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు శక్తిని కానీ, దేవుడు అద్భుతాన్ని కానీ ఎవరు కాదనలేని వాస్తవం. ఈరోజు ఎవరైనా సరే కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఏమండి అద్భుతాలు చేస్తే మమ్మల్ని నమ్ముతారంటారండి, లేకపోతే లేదండి అని. అద్భుతాలు చేయడం ఏంటి? మనం ఆమోస్ గ్రామంలో చూసినప్పుడు ఆయన అంటున్నాడు కదా, నా ద్రాక్ష తోట పలిపకపోయినా, నా గొర్రెల శాలలో గొర్రెలు లేకపోయినా నేను యెహోవాను సేవించాను. అద్భుతాలు జరగడం ఏంటండి? అద్భుతాలు జరిగినా జరగకపోయినా మేము నమ్ముతాం. ఆయన కృప కొరకు కనిపెట్టుకున్నాం, ఆయనలో జీవించడానికి వచ్చాం, ఆయన కొరకు మేము జీవించాలనుకుంటున్నాం. కష్టమైనా నష్టమైనా మేలు జరిగితే వెంబడించే రకాలం మేము కాదు. మేము ఆయన అద్భుతం చేస్తే సంతోషంగా తీసుకుంటాం, లేకపోతే కృప కొరకు కనిపెట్టుకుని ఉంటాం. ఆయన కృప కొరకు కనిపెట్టుకో, అది మా విశ్వాసం, అది మా ఫెయిత్. అలాంటి విశ్వాసం. అంతేగాని ఎక్కడ టచ్ దొరుకుతుందో, ఎక్కడ అద్భుతం జరిగిపోతుందో అక్కడైనా నమ్మకాన్ని పెట్టేసుకునేటువంటి విశ్వాసంలో దేవుడు మనల్ని నడిపించలేదు. ఇక చివరిగా మనం చూసినట్లయితే ఇందులో చూడవలసినటువంటి మరొక విషయం ఏమిటయ్యా అన్నట్లయితే, దేవుని యొక్క కార్యము జరిగే ముందు మనలో జరిగేటువంటి ఆత్మీయమైన చర్యలు ఎలా ఉంటాయి అని ఆలోచన చేస్తే, అపోస్తుల కార్యగ్రంథంలో ప్రభువారు శిష్యులకు ఒక మాట చెప్పారు. చూడండి, అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయం 4 నుంచి మనం చూస్తే, ఆయన వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించారు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు ఏం చేయాలండి? తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ఎవరెవరికి చెప్తున్నారు ఈ మాటలు? యేసు ప్రభు వారు వారి శిష్యులకు చెప్తున్నారు. జాగ్రత్త గమనించాలి. ఎంత గొప్ప మాట అంటే, యేసు ప్రభు వారు వారి శిష్యులకు చెప్తున్నారు ఈ మాట, మీరు ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టండి. యేసు ప్రభు వారు అనొచ్చు కదా, ఇవన్నీ మీకు ఎందుకండి, ఒక టచ్ అంటాను ఒక దెబ్బకంతా మారిపోద్దని. యూ హ్యావ్ టు వెయిట్. ప్రార్థనలో కనిపెట్టు.
ప్రార్థించు, ప్రార్థనలో కనిపెట్టు. మనం 2వ అధ్యాయంలో చూస్తాం, 3,000 మంది రక్షణ పొందారు, అగ్ని బాప్తిస్మాన్ని చూశారు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని చూశారు, భాషలు మాట్లాడే స్వరం చూశారంటే మరి కనిపెట్టుకున్నారు. ఈరోజు ఎవరైనా దైవజనులు అనుకోవచ్చు, అయ్యా నాకు స్వస్థత వరం ఉంది, నేను మోకాళ్ళు ప్రార్థన అనుభవం ఉంది, నేను ఎంతో పోరాడాను, సాధించాను అంటే నువ్వు అద్భుతం చేసే వాళ్ళకు కూడా అదే నేర్పించు. వాళ్ళనే కనిపెట్టుకునేలా చేయి, వాళ్ళు కూడా ప్రార్థించడం నేర్పించు. నేను ప్రార్థించడం, నేను అభిషేకం ఉంది నాకు, నేను ఒక ప్రవక్తనే, లేకపోతే నేనేదో మీరేం చేయక్కర్లేదు, నేను ఇలా చెయ్యేస్తే చాలు అంటే ఇట్స్ రాంగ్. ప్రభు వారు చెప్పినటువంటి నేర్పదే. మీరు కనిపెట్టుకోండి, కనిపెట్టుకుని ఎదురు చూడండి. నేను అదే చెప్తాను. ఒకనొక దైవజనుడు పేరు ఎందుకు నాకు తెలియదు, చెప్పను, కానీ ఆయన దగ్గరికి వచ్చి అనేక సార్లు సహవాసంలో మా ముందు చాలా ఎక్కువగా చెప్పే ప్రయత్నం చేశాడు. అదేంటంటే, నేను ఎప్పుడూ బైబిల్ చదవనండి, రేపటి దినం ఎక్కడైనా మాట్లాడాలి అంటే ఆ రాత్రి నిద్రపోయినప్పుడు నాకు కలలో ఒక వ్యక్తి వస్తాడు, ఆయన చెప్తాడు, అదే నేను చెప్తాను, నేను ఏ రోజు కూడా నేను వాక్యం చదవను అని చెప్పడం ప్రారంభించాను. ఒకనొక సందర్భంలో బైబిల్ గ్రంథంలో ఒక భయంకరమైనటువంటి తప్పు మాట్లాడాడు. సిలువ మీద పలికిన 7 మాటల్లో యేసు ప్రభు వారు సిలువ వేయబడినప్పుడు తన దగ్గర నిలుచున్నటువంటి ప్రేమించిన శిష్యుడు అని చెప్తూ ఆయన యోధా అన్నాడు. లోకంలో అందరూ అంగీకరించింది యోహాను గారని మనం నమ్ముతాం. రెండోది, అప్పటికి యోధా చనిపోయాడు, అప్పటికే చనిపోయాడు, ఉరి పెట్టుకుని చనిపోయాడు, లేడు, యోధా అన్నాడు. అన్నప్పుడు ఆయన గద్దించలేదు, విమర్శించలేదు, ప్రేమతోనే అయ్యా మరి కొద్దిగా పొరపాటు చెప్పారు, సరి చేసుకోండి అని వ్యక్తిగతంగా చెప్పారు. నా ప్రేమ నచ్చింది ఆయనకి, అయ్యా కొద్దిగా నాకు వాక్యంలో అంత అనుభవం లేదు, మీరు నేర్పించాలి అన్న. అప్పుడు అన్నాను, ఈ మాట ఏదో అప్పుడే చెప్పుకుంటే కళ, ఎవరో వచ్చారు, ఎందుకు వచ్చిన మాటలు, 66 పుస్తకాలు దేవుడిచ్చి నేర్చుకోమన్నారు కదా. ఈ లేఖనము కొంత ఇచ్చట కొంత కచ్చట ఉంది కనుక పరిశీలనగా చదవమన్నారు. నేను అదే అంటాను, టచ్ చేసే వాళ్ళు అందరూ కూడా, అబ్బాయి టచ్ యూనివర్సిటీ పెడుతున్నాం రండి, అందరూ కూడా ఇదిగో టచ్ అంటే అందరికీ బైబిల్ వచ్చేయాలి. ఇంకేం బైబిల్ కోర్సులు అక్కర్లేదు, ఇంకేం అక్కర్లేదు, ఇంకా ఒక దెబ్బకి ఇదిగో టచ్ యూనివర్సిటీ పెట్టారు అనుకోండి, ఈ టచ్ యూనివర్సిటీలో టచ్ అనేసరికి ఇంక వెంటనే ప్రసంగం చేసేలా అవుతుందా? దేవుడు మనకిచ్చిన వే, కష్టపడు, చదువు, ధ్యానించు. చాలా చక్కగా చెప్తుంది వాక్యం. దివారాత్రములు ధ్యానించు వాక్యాన్ని. ఇలా చేయకుండా ఈరోజు నా నమ్మకాలు వేరుగా ఉంటాయి, నా అభ్యాసం వేరుగా ఉంటుంది, మీ ఏమి కాదు. దేవుడు అందరికీ సమాన అవకాశాలు ఇచ్చారు. ఈరోజు దేవుని వాక్యంలో మనం నడిపింపబడటానికి రివైవల్ కదా, ఉజ్జీవం రావాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. దానికి బేస్ ఏమిటంటే వాక్యము అనేటువంటిదే. ఇక ఈ విషయంలో మనం చూసినట్లయితే దేవుని కృప పనిచేసేటువంటి రీతిలో ఆయన మన ఎడలో పనిచేయటానికి దీనత్వం అనేటువంటిది ఎంత ముఖ్యమైనదో, అలాగే ఆ పనిలో దేవుని యొక్క ఉద్దేశం ఎక్కడికి నడిపించబడుతుందయా అన్నట్లయితే మనలో శారీరక మార్పు నుంచి ఆత్మీయ మార్పు కూడా నడిపించబడాలి కదా. మనం యోహాను సువార్త చివరిలో ఒక మాట ఉంటుంది, ఈ గ్రంథంలో అనేక సూచక్రియలు రాయబడలేదు, రాసిన ఎడల ఈ భూగోళం కూడా సరిపోదు, అయినను యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మబడుటకు సూచక్రియలు రాయబడ్డాయి. ఎందుకు రాయబడ్డాయి? దేవుని కుమారుడని మీరు నమ్మునట్లుగా. ఇట్స్ ఎవిడెన్స్. ఒక అద్భుతానికి ఎవిడెన్స్ అంటే యేసు ప్రభు వారు దేవుని కుమారుడు, జీవాధిపతి. ఆ నమ్మకానికి నీకు వస్తే నీకు అద్భుతంతో పని లేదు. ఇంకా అప్పుడు నువ్వు అను, అద్భుతం చేస్తే నేను నమ్ముతున్నాను. యేసు ప్రభుని దేవుని కుమారుడు అని నువ్వు అంగీకరిస్తే, ఆయన జీవాధిపతి అని నువ్వు అంగీకరిస్తే, నిత్యజీవం ఇచ్చేవాడని అంగీకరిస్తే ఇక నువ్వు అద్భుతాల గురించి చూడవు. అంతవరకు నడిపించటానికే యేసు ప్రభు చేసిన అద్భుతాలు. కనుక తర్వాత కాలంలో ఏం జరిగిందో చూద్దాం. ఈ నయమాను జీవితంలో రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 15 నుంచి మనం చూస్తే, నిలిచి లేడని నేను ఎరుగుదును. చాలండి, ఇది కంప్లీట్ సెంటెన్స్. అద్భుతం జరిగింది, ఆయన వెళ్ళిపోయాడు, ఆయన వ్యాపారం ఆయన చేసుకున్నాడు కాదు. ఎక్కడికి నడిపించాలి ఇప్పుడు? ఆ అద్భుతాన్ని బట్టి ఆయన అంటున్నాడు కదా, అయ్యా లోకంలో ఈ దేవుడు తప్ప ఏ దేవుడు లేదు. దీన్నే రివైవల్ అంటారు, అసలైనటువంటి ఉద్యమం.
ఇప్పుడు ఎక్కడికి నడిపించబడింది ఉజ్జీవము అన్నట్లయితే ఈ ఉజ్జీవము ఆత్మీయమైన రక్షణలోనికి నడిపించింది. ఇప్పుడు నయమాన్ అనేటువంటి వ్యక్తి తర్వాత కాలంలో దేవుడిని తెలుసుకున్నాక ఇప్పుడు రోగానికి దేనికి భయపడతాడు? రాబోయే తీర్పుకు భయపడతాడు కదా. పరలోకంలో ఉండాలనేటువంటి ఆలోచనకు వస్తాడు. ఇది దేవుడి ఉద్దేశం. యేసుప్రభు వారు అంటారు, నీ కన్ను ఆటంక పరిస్థితి తీసి పడేవయ్యా, నీ చెయ్యి ఆటంక పరిస్థితి తీసి పడేసి. ఎందుకని ఈరోజు ఈ మంటిగా మలచబడేటటువంటి శరీర అవయవం గురించి ఎంత బాధపడుతున్నావే, రేపు ఆ నరకంలో పడిపోతే ఎంత బాధ ఉంటుందో నీకు తెలుసా? ఎంత బాధ ఉంటుందో నీకు తెలుసా? ఆత్మల రక్షణ కొరకై ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్యం. కానీ ప్రియులారా, ఈరోజు లోకంలో అనేక సిద్ధాంతాలు, మనం ఎవరిని విమర్శించాలని కాదు, కానీ దేవుని వాక్యము యథార్థమైన ఆత్మీయ జీవితాలు కట్టబడి ఈరోజు ఎంతోమంది శరీర బలహీనత కలిగిన వారు, అనారోగ్యం కలిగిన వారు, లోపం కలిగిన వారు దేవుని వాక్యాన్ని అంగీకరించి కొనసాగుతున్నారంటే, ఒకవేళ వాళ్ళు కూడా దేవా మా ఈ లోపం సరిచేస్తేనే మేము నమ్ముకుంటామంటే అవిశ్వాసం కదా. మేము ఏ స్థితిలో ఉన్నా ప్రభువా నీతో ఉండబోతున్నాం, మహిమ శరీరాన్ని ధరించి నిత్యత్వంలో నీతో ఉండబోతున్నాం, అది మా విశ్వాసం, అందుకొరకు మేము అంగీకరించాం అనే విశ్వాసంలోనికి నడిపించకపోతే, ఈరోజు కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు అంటారు కదా, శరీరం ఉన్నంత మట్టుకు మాత్రమే క్రీస్తుని విశ్వసించని ఎడల నాకంటే దౌర్భాగ్యుడు ఇంకొకడు లేడంట కదా. క్రీస్తు అద్భుతాలు ఎక్కడ పనిచేయాలంట? నువ్వు శరీరంతో ఉన్నప్పుడు, నువ్వు లేనప్పుడు, అంటే నువ్వు భూమి మీద ఉన్నప్పుడు, పరలోకంలో ఉన్నప్పుడు దేవుడు నీకు మేలు చేస్తాడని నమ్మటమే. అంటే శరీరంతో భూముల మీద ఉన్నప్పుడు మాత్రమే అద్భుతాలు చేస్తారు అని నమ్మితే మిక్కిలి దౌర్భాగ్యుడను అంటారు. కనుక చివరిగా కీర్తన గ్రంథము 32వ అధ్యాయం 6 నుంచి మనం చదివినట్లయితే, కావున భక్తి కలిగిన వారందరూ ప్రార్థన చేయుదురు, విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినప్పుడు నా దాగుచోటు నీవే, రక్షించదువు, ఆవరించదువు, నీవు నడవవలసిన మార్గమును బోధించెదను, నీ మీద దృష్టి ఇచ్చి నీకు ఆలోచన చెప్పెదను. లేని గుర్రములైనను కంచరగాడిద వలనైనను మీరు ఉండకుడి, కళ్ళముతోనూ బిగింపవలెను, వేదనలు కలుగుచున్నవి. చాలు, యెహోవా యందు నమ్మిక ఉంచువానిని కృప ఆవరించు. బై గ్రేస్ మనం జీవించేది కృప, మనకు అనుగ్రహించబడేది కృప. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ, నీవు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును బోధించింది. ఫస్ట్ ప్రయారిటీ అక్కడికి రావాలి. దేవా నీ చిత్తాన్ని నాకు బోధించు, నీ ఆత్మీయ నడిపింపు నాకు దయచేయి, నీ ప్రత్యక్షతను నాకు దయచేయి. ఆ తర్వాత నువ్వు ఏదన్నది దేవుని నువ్వు అడగగలుగుతావు, దేవునికి అందించగలుగుతావు, దేవునికి ఇచ్చేది ఏంటో నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. ఈ స్థితికి నువ్వు రానంతసేపు కూడా దేవుని కార్యాలు అగమ్యగోచరంగా ఉంటాయి. లేదంటే ఈరోజు లోకంలో రకరకాల విగ్రహ స్థానాలు ఉన్నట్టుగా పలానా చోటకి వెళ్తే జరుగుతుందనేటువంటి ఒక నమ్మకంలో వెళతాం, కానీ సత్యమును అర్థం చేసుకునే స్థితిలో లేదు. ఈరోజు దేవుని వాక్యము మనల్ని గుడ్డి విశ్వాసంలోనికి నడిపించి ప్రశ్నించే విశ్వాసం, ఆ ప్రశ్నలో నుంచి జవాబు పొందుకునే విశ్వాసం. 66 పుస్తకాల్లో నువ్వు ప్రశ్నించగలుగుతావు, ప్రశ్నకు జవాబు రాబట్టుకోగలుగుతావు. అలాంటి విశ్వాసాన్ని దేవుని వాక్యం మనకు అనుగ్రహించింది. మరి ఆ రీతిగా దేవుని కృపను బట్టి విశ్వాస జీవితంలో ముందుకు సాగుదాం, ఆత్మీయంగా బలపడదాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.